ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అదరగొడుతుంది. పటిష్టమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను తమ స్పిన్ నైపుణ్యంతో చిత్తు చేసి ఇంగ్లాండ్ జట్టును కేవలం 218 పరుగులకే ఆల్అవుట్ చేసింది టీమిండియా. మొదటి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరు సాధించిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం భారత జట్టును కట్టడి చేసే పనిలో బిజీగా ఉంది. భారత జట్టుకు బాగా చొచ్చిన ధర్మశాల మైదానంలో భారత బ్యాట్స్మెన్ను కట్టడి చేయడం ఇంగ్లాండ్ బౌలర్లకు సవాలే. భారీ అంచనాల మధ్య మొదలైన 5వ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ముందు ఏ కోసానా నిలవలేకపోయింది. ముఖ్యంగా భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, జడేజా 1 వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ చతికిలపడింది. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకొల్చడంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ ఇదే సిరీస్లో మరోసారి 5 వికెట్ల ఫీట్ సాధించాడు. ఇక మొదటి రోజు ఆటలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ప్రమాదకర బ్యాట్స్మెన్ ఓలీ పోప్ను బాల్తో కొట్టించే క్రమంలో అతడికి చెప్పి మరీ స్టంప్ అవుట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పోప్ పాదాల కదలికను జాగ్రత్తగా గమనించిన జురేల్ తర్వాత బంతికి ఖచ్చితంగా ఫ్రంట్ ఫుట్ కి వెళ్తాడని గ్రహించి బంతిని వైడ్ గా విసరమని కుల్దీప్ యాదవ్ కు సూచించాడు. అనుకున్నట్టుగానే కుల్దీప్ యాదవ్ బంతిని విసరగా పోప్ బంతిని మిస్ అయ్యాడు. వెంటనే వికెట్ కీపర్ ధృవ జురేల్ బంతిని అందుకుని రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. ఒకప్పుడు ధోని చేసినట్లుగానే వికెట్ల వెనుక జురేల్ బౌలర్లకు సూచనలు ఇస్తూ చేస్తున్న విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అభిమానులు కూడా భారత జట్టుకు మరో ధోని దొరికాడంటూ సంబరపడిపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.